remedial problem discuss about Lagrange's method. Given one question ఏంటంటే find the minimum value of the function x square plus y square plus z square subject to x y z equal to a cube. మన ఫార్ములా ఏంటంటే capital F of x, y, z is equal to f of x, y, z plus lambda I, phi I, x, y, z. Capital F of x మనం Lagrange's ఫంక్షన్ అంటాం. దీన్నేమో మెయిన్ ఫంక్షన్, దీన్నేమో సబ్జెక్టెడ్ ఫంక్షన్ అంటాం. మనం తీసుకోవాలంటే ఫస్ట్ మనం f of x మెయిన్ ఫంక్షన్, సబ్జెక్టెడ్ ఫంక్షన్ మనం తీసుకుంటాం. f of x is equal to x square plus y square plus z square. phi of x is equal to x, y, z minus a cube. తీసుకున్న తర్వాత మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మెయిన్ ఫంక్షన్ ప్లస్ సబ్జెక్టెడ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాంబ్డా ఇంటూ సబ్జెక్టెడ్ ఫంక్షన్ చేసుకోవాలి. లాంబ్డా దీంట్లో ఇంటూ చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ వస్తుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ x, y, z మైనస్ లాంబ్డా a క్యూబ్ అని వస్తుంది. అప్పుడు మనం x, y, z అనే మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. డిఫరెన్స్ పెట్టి x, y, z ఫస్ట్ మనం x తో డిఫరెన్షియేట్ చేసుకుంటాం. x తో డిఫరెన్షియేట్ చేసుకుంటే 2x ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ ఇక్కడ x ప్లేస్ లో 1 ఉంటుంది కాబట్టి yz లాంబ్డా ఇంటూ yz ఇక్కడ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సో కాబట్టి మనకు వచ్చే ఈక్వేషన్ 2x is equal to మైనస్ లాంబ్డా దీన్ని మిక్సెడ్ తీసుకుంటాం కాబట్టి ఈక్వల్ టు పెట్టి మైనస్ అవుతుంది. మనకు కావాల్సిన లాంబ్డా వాల్యూ కాబట్టి 2x రైట్ సైడ్ పంపించుకుంటే 2x ఈక్వల్ టు 2x బై yz ఈక్వేషన్ 1. అలాగే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేసుకుంటాం. y తో చేసుకున్నప్పుడు x 0 z 0 అవుతుంది. y అనేది మనం డిఫరెన్షియేట్ చేస్తాము 2y ప్లస్ 0 ప్లస్ లాంబ్డా ప్లస్ y ప్లస్ 1 పెట్టుకుంటాం కాబట్టి x z వస్తుంది మనకి వాల్యూ. సో 2y is equal to minus lambda xz అంటే మనకు లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి 2y by xz is equal to 2y by xz. ఇది ఈక్వేషన్ 2. తర్వాత విత్ రెస్పెక్ట్ టు z తో చేద్దాం. నెక్స్ట్ సేమ్ 2z plus lambda xy is equal to 0, 2z is equal to minus lambda xy minus lambda కావాలి కాబట్టి 2z xz తీసుకుంటే 2z by xy is equal to 2z by xy. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో కాబట్టి మనకి xy z డిఫరెన్షియేట్ చేసిన తర్వాత 3r ఈక్వల్ అయింది కాబట్టి మనం 3 ని ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వల్ చేసుకున్నప్పుడు మనం x is equal to y is equal to z ఈక్వల్ అవ్వింది కాబట్టి సో మనం ఈ రెండాటిని ఫస్ట్ తీసుకుంటాం. xy ని ఈక్వల్ టు చేస్తాం, తర్వాత yz, తర్వాత xz ఈక్వల్ చేసుకుంటే మనకి 2x by yz ఈజ్ ఈక్వల్ టు 2y by xz. అంటే మనకి ఇక్కడ 2 క్యాన్సిల్, z క్యాన్సిల్ అయిన తర్వాత x by y ఈజ్ ఈక్వల్ టు y by x. సో ఈక్వల్ టు x స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ ఈక్వేషన్ 4. అలాగే నెక్స్ట్ మనం y ఈజ్ ఈక్వల్ టు z తీసుకుంటాం. 2y by xz ఈజ్ ఈక్వల్ టు 2z by xy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ 2 క్యాన్సిల్, x క్యాన్సిల్ అయిన తర్వాత y by z ఈజ్ ఈక్వల్ టు z by y. మనకి ఈక్వేషన్ 5 y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్. అలాగే నెక్స్ట్ xz ఈక్వల్ చేసిన తర్వాత 2x by yz ఈజ్ ఈక్వల్ టు 2z by xy. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్, y క్యాన్సిల్ అయిన తర్వాత x by z ఈజ్ ఈక్వల్ టు z by x. మనకి ఈక్వేషన్ 6 ఏంటంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y z స్క్వేర్ ఈక్వేషన్ 6. మనకి 3r ఈక్వల్ అయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z అయింది కాబట్టి x అన్నా y అన్నా z అన్నా x తీసుకుంటాం. అప్పుడు మనం సబ్ ఫంక్షన్ తీసుకుంటాం. phi of x ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన సబ్ ఫంక్షన్ ఏంటి x y z ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకోవాలి కాబట్టి 0 తీసుకున్నాం. x అన్నా y అన్నా z అన్నా x వాల్యూస్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం x ని. సో కాబట్టి ఈక్వేషన్ అటు సైడ్ తీసుకుంటే మైనస్ x ఇంటూ x మైనస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటూ చేసిన తర్వాత x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ క్యాన్సిల్ అయిన తర్వాత x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు a, z ఈజ్ ఈక్వల్ టు a అయిన తర్వాత మనకి ఇచ్చిన మెయిన్ ఫంక్షన్లో పెట్టుకోవాలి. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి x స్క్వేర్ అన్న y స్క్వేర్ అన్న z స్క్వేర్ అన్న a కాబట్టి స్క్వేర్స్ యాడ్ చేస్తే 3a స్క్వేర్ వస్తుంది. 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి a స్క్వేర్ 3x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 0.